సో మీరు ఏదైనా క్లౌడ్ రిలేటెడ్ ఐటీ జాబ్ చేయాలనుకుంటే ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది AWS క్లౌడ్ టెక్నాలజీ. ఆ ప్లాట్ఫామ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అండ్ ఎక్కువ మంది నేర్చుకుంటున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఎవరైనా క్లయింట్స్ కానీ ఆ ప్రాజెక్ట్స్ కానీ ఎక్కువగా AWS ప్లాట్ఫామ్ని ప్రిఫర్ చేసేవారు. బట్ ఇప్పుడు స్లోగా అజూర్ క్లౌడ్ కూడా చాలా ఇంక్రీజ్ అయిందండి. దాన్ని యూటిలైజ్ చేయడం, ఆ సర్వీస్ని, ఆ ప్లాట్ఫామ్ని ఐటీ ఇండస్ట్రీలో యూజ్ చేయడం చాలా డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. అందువల్ల ఆటోమేటిక్గా అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. హైరింగ్ అనేది జాబ్ ఓపెనింగ్స్ అనేది అజూర్ క్లౌడ్ మీద కూడా ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇక్కడ అజూర్ క్లౌడ్ జాబ్స్ అంటే లైక్ అజూర్ క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అజూర్ క్లౌడ్ డెవాప్స్ కానీ, అజూర్ డేటా ఇంజనీర్ కానీ, ఇలాగా అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ని ఎక్కువగా వేరియస్ జాబ్ రోల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. మీరు అది గమనించాలి. ఓకే, నాట్ ఓన్లీ AWS. అఫ్ కోర్స్ AWS మొన్నటి వరకు బాగానే యూజ్ చేశారు, ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు. బట్ ఈ అజూర్ కూడా మంచి డిమాండ్ అయితే డే బై డే పెరుగుతుంది. అందుకే ఎవరైనా ఇంకా కన్ఫ్యూజన్లో ఉంటే అజూర్ క్లౌడ్ నేర్చుకోవాలా, AWS క్లౌడ్ నేర్చుకోవాలా అనుకుంటే ఎలాంటి హెసిటేషన్ లేకుండా, ఎలాంటి డౌట్ లేకుండా అజూర్ రిలేటెడ్ క్లౌడ్ ప్లాట్ఫామ్తో మీరు అజూర్ డేటా ఇంజనీర్ కావచ్చు, అజూర్ డెవాప్స్ కావచ్చు, అజూర్ క్లౌడ్ ఇంజనీర్ కావచ్చు, అజూర్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, ఇలాగా మీకు ఆన్ వేరియస్ జాబ్ రోల్స్కి ఈ అజూర్ క్లౌడ్ అనేది చూజ్ చేసుకోవచ్చు. సో మీ డౌట్ అయితే క్లియర్ అయింది కదండి. ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం AWS ఉన్నాయి అండ్ అజూర్కి ఇంకా ఎక్కువగా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా హైరింగ్ పర్సంటేజ్ ఎక్కువ కనిపిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అండ్ మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేయండి. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.